చూస్తున్నారు MF4 టీవీ. అకాల వర్షం కారణంగా వెంకటాచలం మండలంలో ధాన్యం తడిచిపోవడం చాలా బాధాకరం. రైతుల కష్టాలను ప్రత్యక్షంగా చూశాను. అన్నదాతకు వాటిల్ల నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకునేందుకు కృషి చేస్తాను అంటూ సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నీళ్ళు నిలబడారు అల్లాడైతే రాశులు నీళ్ళు రాత్రి అంటే ఈరోజు 11 నిన్న 10వ తేదీ రాత్రి 2 గంటలప్పుడు మంచి ఒక పొద్దున పైన వర్షం పడింది. ఒక్క వెంకటాచలం మండలంలో ఆల్మోస్ట్ 80% 90% ధాన్యం అమ్మకాలు జరిగింది. లేదా వాళ్ళు స్టాక్ చేసుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్క ఊళ్ళో కూడిపత్తి more than 1000 కోటీస్, విశాఖపట్నం వీటిలో ఎగోమిట్ట, కూడిపత్తి, వేడిమిట్ల పైన నీరుపాడం అంతా వెంకటాచలం మండలం వరకు 8 నుంచి 10,000 కూలీలు ఆ పొద్దున వర్షం వల్ల తడిసినాయి. పాపం ఇప్పుడు వాళ్ళకి కూలీలు పెరిగిపోయినాయి. ఒకటి ఆరబెట్టాల, 2 ఆ కింద ఉండే బాగా తడిచిపోయినాయి. వాటికి రంగు మారుతాయి. ఈ రేటు తగ్గే అవకాశం. పాపం అడిషనల్ ఎక్స్పెండిచరు ఆ రేటు తగ్గే ప్రమాదం 2 వచ్చినాయి. అన్ఫార్చునేట్ అనుకోకుండా వచ్చిన వర్షం ఇది. దీనికి ఏం చేయాలా గవర్నమెంట్ తరఫున అనేది కూడా ఆలోచిస్తాం. అంటే అమ్ముడు పోని ధాన్యాన్ని ఏదైనా ఉప్పుడు బియ్యం కింద అమ్మే అవకాశం ఉందా, ఏం చేయాలో అధికారులతో మాట్లాడుతున్నాం. ఏం చేయాలో చేస్తాం.